Hi students, welcome back to Ilias Maths. So, AP 10th class mathematics textbook, 14th chapter, స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది, స్టాటిస్టిక్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో స్టాటిస్టిక్ ఫౌండర్ ఎవరు, who is the father of statistics in world, and who is the father of Indian statistics. సో వాటి గురించి ఇప్పుడు దీనిలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? ఇంట్రడక్షన్ నోట్ చేసుకోండి స్టూడెంట్స్. సో ఇంట్రడక్షన్. సో స్టాటిస్టిక్స్ statistics. So what is statistics? So statistics is a branch of mathematics. Statistics is a branch of mathematics. Statistics is a branch of mathematics that deals with the collection or analysis and interpretation of data and interpretation of data. So this one is statistics. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్స్ రాసుకోండి అండ్ దెన్ దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. సో నేను ఫస్ట్ నోట్స్ రాసేస్తానండి, తర్వాత పౌజ్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ నోట్స్ రాస్తాను అండ్ దెన్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందని అంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంటుంది. సో టైం ఎక్కువ తీసుకుంటుంది, దానివల్ల లెంత్ అవుతుందండి వీడియో. అందుకే నేను ముందుగానే రాసేస్తున్నాను స్టూడెంట్స్. సో దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఈ విధంగా నేను ఇప్పుడు రాశానండి దీన్ని. సో స్టాటిస్టిక్స్ అంటే మీకు చెప్పాను కదండి ఇందాక. స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ది కలెక్షన్, అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. సో స్టూడెంట్స్ దయచేసి నోట్స్ రాసుకోండి అమ్మా. సో స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ that deals with the collection, analysis and interpretation of data. So data ante entidi? Data are characteristics. Data means characteristics or information, usually numerical, that are collected through observation. So through observation, data are characteristics or information, usually numerical, that are collected through observations. So that is data. Ungrouped data. So ungrouped data is the type of distribution. Ungrouped data is the type of distribution in which the data is individually given in raw form. So the data is individually given in raw form. So for example, the scores of a batsman
in last 5 matches are given as 45, 34, 2, 77 and 80. So this is called ungrouped data. Next, what about grouped data? Let us see. So grouped data is a statistical term. Grouped data is statistical term used in data analysis and raw data can be organized by grouping. Raw data can be organized by grouping together similar measurements in a table. This frequency table is also called grouped data. Example, consider the marks of 50 students of class 10. సో క్లాస్ 10లో 50 స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఎగ్జామ్ మార్క్స్ రాస్తున్నాం. obtain in an examination the maximum marks of the exam are 50. సో ఎగ్జామ్ కండక్ట్ చేశారు, దానిలో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి. సో 50 స్టూడెంట్స్కి మార్క్స్ ఏ విధంగా వచ్చాయి అనేది చూద్దాం. 23, 8, 13, 18, 32, 44, 19, 8, 25, 27, 10, 30, 22, 40, 39, 17, 25, 9, 15, 20, 30, 24, 29, 19, 16, 33, 38, 46, 43, 22, 37, 27, 17, 11, 34, 41, 35, 45, 31, 26, 42, 18, 28, 30, 22, 20, 33, 39, 40, 42. సో ఇవి పిల్లలకు వచ్చిన ఎగ్జామ్స్లో మార్క్స్ 50 స్టూడెంట్స్కి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మెయిన్ ఇది నోట్స్ కోసం చెప్తున్నానండి. నెక్స్ట్ క్లాస్లో నేను దీని గురించి స్టాటిస్టిక్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో నోట్స్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో సో దీనికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఫస్ట్ ఇప్పుడు నోట్ ఇస్తున్నాను, నోట్స్. సో ఈ నోట్స్ని మీరు రాసుకోండి స్టూడెంట్స్, ఓకేనా? సో దీనిలో ఈయన 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఈజీగా 10 మార్క్స్ దీని నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈజీగా 10 మార్క్స్ మనము తెచ్చుకోవచ్చు. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. జస్ట్ ఇది నోటు, కాకపోతే సిలబస్లో ఉంది కాబట్టి మనం ఈ నోటు సో థియరీ వైజ్గా రాయాలి. ఇవి ఏం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఏమి ఇంపార్టెంట్ కాదు, కానీ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవాలి. స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది, సో డేటా, వాట్ ఈస్ మీన్ బై డేటా అంటే ఏంటిది, గ్రూప్డ్ డేటా అంటే ఏంటిది, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, రేంజ్ అంటే ఏంటిది, సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అంటే ఏంటిది, అబ్జర్వేషన్ అంటే ఏంటిది, సో యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ ఏంటిది, ఇవన్నీ. సో వీటి గురించి అంతా మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనా? సో నోట్ చేసుకోండి స్టూడెంట్స్ నీట్గా. సో స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు నోట్ చేసుకోండి, నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఎందుకంటే మనకు నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఎస్,
స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు దీని నోట్ని ఎంటర్ చేయండి. తర్వాత దీని గురించి మీకు చాలా ఈజీగా, క్లారిటీగా, క్లియర్గా, డౌట్ లేకుండా వీటన్నిటి గురించి డౌట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు, ఏమని అనుకుంటుంటారంటే, సార్ ముందుగా ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసి స్టాటిస్టిక్ రాశాడు, తర్వాత డేటా అని హెడ్డింగ్ పెట్టాడు, దాని తర్వాత కొద్దిసేపటికి వెంటనే డేటా అని ఇక్కడ వైట్గా ఉండిండేది మళ్ళీ సారు ఇక్కడ రాశారు అని అనుకున్నారు. సార్ చూసి రాశారేమో, అందుకే వీడియో పౌజ్ చేసి ముందుగా రాసేసి చెప్తున్నారేమో అని అనుకుంటున్నారు. సో చూసి అయితే రాయలేదమ్మా. ఓకేనా స్టూడెంట్స్, మీకు నోట్స్ ఇవ్వడం కోసము ఇలా రాసుకుంటా పోతే లెంతీగా అవుతుంది. అందుకోసమే ముందుగా నేను ఇప్పుడు రాసి మీకు ఈ విధంగా పెట్టాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, ఓకే. ఎంటర్ చేసుకున్నారా స్టూడెంట్స్? స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా? ఎస్, నెక్స్ట్ పేజ్లో ఇంకా ఉందండి. ఓకేనా? ఇఫ్ నెక్స్ట్ కంటిన్యూషన్ అండి, దీని తర్వాత కంటిన్యూషన్. ఇఫ్ we create a frequency distribution table, if we create a frequency distribution table for each and every observation, then it will form a large table. So for easy understanding, we can make a table with a group of observations. Say, so group of observation 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, etc. like that and so on. సో ఇక్కడ టేబుల్ ఇచ్చాం, గ్రూప్స్, టాలీ మార్క్స్, ఫ్రీక్వెన్సీ. ఇవి ప్రీవియస్ క్లాస్లో చేసే ఉండింటారు. సో 0 to 10 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉంటాయి. సో 3 ఉన్నాయి 0 నుంచి 10కి మధ్యలో. 10 to 20కి 11 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11. ఇవి 14. 8. టోటల్ టాలీ మార్క్స్ 50. రాసుకున్నారా స్టూడెంట్స్? సో నోట్స్ రాస్తున్నారమ్మా? ఎస్, పౌజ్ అన్న చేసి రాసుకోండి, లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసినన్నా రాసుకోండి అమ్మా. సో మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్గా ఫార్ములా. ఇది మనకు ముందుగానే తెలిసిన ఫార్ములానే. సో మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ మీన్ని కనుక్కోవడం ఎలా? సో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అని అంటే, 1 డైరెక్ట్ మెథడ్, 2 అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో దీస్ ఆర్ ది 3 parts or 3 types of we have to finding 3 types మీన్ని 3 టైప్స్గా చేసుకోవచ్చు. అంటే దీనికి సమ్మేషన్ మీన్ కనుక్కోవడానికి ఏది మనకు ఈజీ ప్రొసీజర్ అవుతుంది, ఏది ఈజీ ప్రొసీజర్ కాదు, ఏది కష్టతరం అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ముందుగా నోట్స్ అనేది రాయండి. సో డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా సమ్మేషన్ FI XI అపాన్ సమ్మేషన్ FI. సో డీవియేషన్ మెథడ్కి A ప్లస్ సమ్మేషన్. సో దీన్ని సమ్మేషన్ అని అంటారు, ఈ సింబల్ని సమ్మేషన్ అని అంటారు, ఆర్ సింబల్ అని, ఇది సిగ్మా అని కూడా అంటారు. సో దీన్ని సిగ్మా ఆర్ సమ్మేషన్ అని కూడా అనొచ్చు. దీన్ని అంటే ఈ విధంగా రాయాలి, ఇలా కాదండి, ఇలా సమ్మేషన్ ఇలా రాయకూడదు. ఇక్కడ నేను ఇలాగే రాసానా? ఎస్. సో డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్కి x బార్ ఈక్వల్ టు A ప్లస్
సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ. సో ఇది అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ యుఐ అంటే ఏంటిది అని అంటే డిఐ బై హెచ్. మరి ఆ డిఐ ఏంటిది అని అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అనేది. యుఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్ ఆర్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో డిఐ అంటే ఏంటిది అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అనేది డిఐ. సో ఇదండి మీన్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ చెప్తాం. ఎగ్జాంపుల్స్ చెప్పేసి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందర జస్ట్ ఇది మీరు నోట్లో రాసుకోవాల్సిన పాయింట్స్ అండి. నోట్బుక్లో మస్ట్ అండ్ షుడ్గా రాసుకోవాలి ఈ పాయింట్స్ని. ఓకేనా స్టూడెంట్స్? సో చూడండి, మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి, లేకపోతే పౌజ్ చేసేసి రాసుకోండి నిదానంగా. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ క్లాస్లో నేను దీని గురించి టోటల్ ఫుల్గా అంటే మీకు అర్థమయ్యే రీతిలో వీటి గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో దయచేసి ప్రాక్టీస్ చేయండి అమ్మా, తర్వాత శ్రద్ధగా వినండి. ఇది నోట్స్లో ఎంటర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పబోయే టాపిక్స్ కూడా మీరు నోట్స్లో రఫ్ వర్క్గా రాయండి, లేదా పెన్సిల్తో రాసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? లేదా రఫ్గా మీ క్లాస్ వరకు నోట్బుక్లోనే రఫ్గా కొంచెం ఒక పేపర్ ఇంట్రడక్షన్ అని రాసి దాంట్లో నేను చెప్పబోయే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దాంట్లో నోట్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.